ముగించుకుని మరి 2 గంటలకు ముగించుకుందాం. ఎండలో ఎక్కువగా ఉన్నాయి కావున మనము త్వరగా ముగించుకుని మన గృహానికి చేరదాం. పరమగీతములు 4వ అధ్యాయము 10వ వచనం. పరమగీతములు సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. చాలండి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను మా మీద దయచేయండి. విరుచుల బిడ్డలకైనా హృదయానికి అర్థమయ్యే భాగ్యం కలిసిందని నన్ను ఈ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నయు కట్టుచున్నావా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ సుందరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం. దేవుడు సంఘాన్ని సుందరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా మధురమైనదని సంఘాన్ని పొగుడుతూ దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రియమైన సోదరి సోదరా, దేవుడు నిన్ను సుందరి ప్రాణేశ్వరి అనాలంటే నువ్వేమి చేయాలో దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ మన ప్రేమ దేవునికి ఎంతో సంతోషమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎలా ఉండాలి మన ప్రేమ అంటే, 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు? ఇలా చూడాలి. ఎవరిని దేవుడు ప్రేమ అని కలిగి ఉంటాడంటే శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఎండొచ్చిందని మానేస్తే వాళ్ళు శాశ్వతమైన ప్రేమ కావాలి. అందుకనే క్రైస్తవుండ కదలి రావయ్యా, ఆత్మలకు చాటవేమయ్యా, క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు శిలవ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాయ నిన్ను జడిసి ఎంత కాలము మూలను, ఎండవానా నిన్ను జడిసి ఎంత కాలము మూలను, కండలను ప్రేమించమేమన్నా ఆ గట్టి కండ మంట పిలిచిన మట్టికి నన్నా.
క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు శిలవ శక్తి చాటవేమయ్యా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? శాశ్వతమైన ప్రేమ గల వారిని ప్రేమిస్తాడు. ఎండని జడిసి మందిరంగా రాకుండా వాళ్ళని ప్రేమించడం. ఇవాళ వర్షం అండి, నేను తడిసిపోయేలా రాను, అలాంటి ప్రేమించడం. గుడిగేసుకొని వచ్చేయాలి, ఎండైనా వచ్చేయాలి. దేవుడు అప్పుడు ప్రేమిస్తాడు. ఈ 4 నెలలకు 2 నెలలు పోను అంటే ఎండాకాలం పోతే వాడు వస్తాడు. అంటే ఎలా ఉంది? శాశ్వతమైన ప్రేమ కాదు, అనుకూలమైన ప్రేమ. అనుకూలంగా ఉంటే వస్తావు, అనుకూలం లేకపోతే రావు. ఆ ప్రేమ దేవుడికి ఇష్టం కాదు. నీకు కష్టమైతే రావు, బాధ అవుతే రావు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు, ఎవరిని దేవుడు ఆకర్షిస్తాడంటే, కష్టం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా దేవుని సన్నిధికి నడిచొచ్చేవాడు, దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రియమైన సోదర సోదర, సుందరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ఇప్పుడు ఎండాకాలం మీరు వచ్చారు, మండు ఎండలో దేవుడు చూస్తున్నాడు. అప్పుడు అంటాడు, నీ ప్రేమ ఎంత మధురము, నా మీద నీకున్న అభిమానం ఎంత గొప్పది అని దేవుడు మెచ్చుకునే సమయం ఉందండి. అన్ని బాగున్నప్పుడు రావడం వేరు, కష్టం ఉన్నప్పుడు రావడం వేరు. అది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ ఎండొచ్చేదని మారేది, వర్షం వచ్చేదని వదిలేదు. వర్షం వచ్చినా ఎండొచ్చినా శాశ్వతంగానే ప్రేమిస్తున్నామంటది. ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి మహిమ కలుగును గాక. రెండోది యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనములో, నాకు ఏ మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తలను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే కదా ప్రభు నాకు. ఇంకోటి, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? దుర్మార్గులుగా ఉండిపోవడం మరణించి నాకు ఇష్టం కాదు, దిద్దుకునే వారంటే నాకు ఇష్టం. ఇలా చూడాలి, ఎవరిష్టం? దిద్దుకున్నారు. ఎందుకు వస్తున్నావు నువ్వు? నీ తప్పులు దిద్దుకుంటాను. నువ్వు ఇలాగ మరణించడం నాకు ఇష్టం కాదు, నువ్వు దిద్దుకుని సరి చేసుకుంటే నాకు సంతోషం. నువ్వు పాపివే, నువ్వు తాపుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, ఓకే, అయినా సరే నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దిద్దుకో, అది నాకు ఇష్టం. నువ్వు అలాగ మరణించడం నాకు ఇష్టం కాదు. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే వాడు దిద్దుకున్న వాడిని ప్రేమిస్తున్నాడు దేవుడు. అంత తప్పే, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు నాయన అన్నవాడిని ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది అంటారండి, నేను తాగుతున్నాను కదండి రాకూడదండి, మందులో అపవిత్రం అయిపోతాడు. తాగుడు మానేసి పడతాడు. మానేయటం నీ తరం కాదు, అర్థమైందా? తాగుడు మానేయటం నీ తరం కాదు. అబ్బులు ఇలా చూడండి, మీరు తాగలే, మీరు తాగర్లే చెప్తున్నాను అంటే ఇలా చూడాలి, ఇలా కూర్చో.
తాగువాడు ఏమంటాడట? నేను ఆకూడదండి, బాగోదండి, మానేసి వస్తాను, మానేసి తరంగా ఇక్కడ మొత్తం మానే తాగుబోతులు అంటే అడుగుతున్నాడు దేవుడు. రమ్మని ఆడ కోసం వచ్చాడు దేవుడు, తాగడం కోసం ఎందుకు? అప్పుల కోసం రాలేదు, అప్పులు తాగాడు కాబట్టి తాగినోడు కోసం వస్తున్నాడు దేవుడు. వాడు మార్పించాలి. మంచోడు కోసం కాదు దేవుడు, చెడ్డోడు కోసం దేవుడు. చెడ్డోడిని బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. అర్థమైందా? నువ్వు అన్నీ బాగుంటే దేవుడు నీకు అవసరం, నీకు అవసరం లేదు. ఓకే, నువ్వు చాలా బాగున్నావు, పక్కన బాగున్నాడు ఎవడండి, నేను బాగు చేస్తాను. డాక్టర్ గారు దగ్గరికి ఎవరు వెళ్తాడు? జబ్బు చేసినాడు వెళ్తాడు. డాక్టర్ గారిని ఎవరు చూస్తాడు? జబ్బు చేసినోడు చూస్తాడు, జబ్బులో ఏం చూస్తాడు? అలాగే డాక్టర్ లాగే దేవుడు కూడా పాపి కొరకు వచ్చాడు. దేవుడు పాపిని పరిశుద్ధంగా మార్చడానికి వచ్చాడు, తాగుబోతుని విడదీయడానికి వచ్చాడు, మార్పించడానికి వచ్చాడు. అలాంటి దేవుడు నేను రమ్మంటున్నాడు. నీ యొక్క అలవాటుని మార్పించేస్తాను, రా నా దగ్గర దిద్దుకో, నీ హృదయాన్ని కడిగేస్తాను. నువ్వు అలాగ మరణించడం నాకు ఇష్టం కాదు, నువ్వు తాగుతూ మరణించడం నాకు ఇష్టం కాదు. నా దగ్గరకు వచ్చి నువ్వు దిద్దుకుని ఉండడం నాకు సంతోషం. నువ్వు వస్తే చాలు మార్చుకుంటానంట దేవుడు. దేవుడికి మహిమ కాక ఒక గజ దొంగ, ఏ దొంగ? తువ్వట్టుపరమైంది. ఆ గజ దొంగ ఆ ఊరంతా గజ దొంగ అంటే వీడో పెద్ద గజ దొంగ. ఎవడో? సుధాకర్ అని పేరు. ఏ పేరు? సుధాకర్. రాత్రులు ఆమె రాసుకున్నవారు, వాళ్ళు ఆమె రాసుకున్నవారు ఎందుకు పట్టుకుంటే జారిపోతారని. దొంగడు అని పట్టుకున్నాడు. ఏం చేస్తాడంటే చేతి దొరుకుతుందా? ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతాయి, పారిపోతాడు. పగల నిద్రట రాత్రులు మెలుగుకున్నవారంటాడు. అలాంటి మహాపరిచితంలో రాష్ట్రం అంతా దోసుకుంది, బ్యాంకులు దోసేసేవారంటే డబ్బు. ఓ రోజు ఇలాగే మందులు నడుపుతుంటే అలాగే వెళ్తున్నాడు. ఇందువరకు ఏదో పాప చేస్తున్నాడు. దొంగడని పాప ఉంటుంది కదండి. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా ఆ ఊరికి వచ్చి ఆ ఊరు నన్ను ముడేశ్వర పోలీసుడు ఒకసారి దొంగతనం చేస్తే పోలీసుడు మన మీద పడతాడు, చూస్తుంటారు. ఎక్కడ దొంగతనం చేసి నేను అడుగుతుంటారు, ఎక్కడ పెట్టావు చెప్పు, ఎక్కడ పెట్టావు. నేను దొంగతనం చేయలేదంటే చిరగొడుతుంటారు. అందుకే ఆ ఊరికి వెళ్ళి అందరూ చిరగొడిసేవారండి. ఆ బాధ పడడానికి అలా చదివినట్టున్నాడు. దేవుని వాక్యం పడ్డదంట, ఏదో మాట, ఏదో మంచి మాట అని అక్కడ ఆగాడంట. ఇలా చూడాలి, ఎక్కడ ఆగాడు? మన చర్చ చదువుకుంటే ఆగి ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు వాడి కోసం. ఏదో నా కోసం ఉందండి, నా బాధ ఏదో ఉన్నదని జస్ట్ అలా లోనకు వచ్చి అరుగు కూర్చున్నాడంట. అరుగు కూర్చున్నవాడు ఇంకా బాగా మాట్లాడుతున్నాడు. దేవుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, లోనకు వచ్చి చివరి బెంచ్లో కూర్చున్నాడంట. చివరి బెంచ్లో కూర్చున్న అతనితో దేవుడు మాట్లాడి తన ఉదయం మార్చాడు. ఉదయం మార్చిన సుధాకర్ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాడంటే, ఇంక ఈ పని మనం చేయకూడదు, ఇది దేవుడికి క్షమించింది, మనం కష్టపడి బతుకుతామని అని అందరికీ సువార్త చేసేటంటే. ఈరోజు ఆ ఊరి పేరు సువార్తపురం. ఏ పురం? సువార్తపురాన్ని దేవుడు సువార్తపురంగా అందరూ పాస్టర్లు అక్కడ. ఏ ఒక్కడు దొంగడు అన్నాడు, ఆ దొంగడు అందరూ పాస్టర్గా మార్చాడు దేవుడు.
దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దొంగడు రాకూడదంటే అలా ఉండిపోతే అలా ఉండిపోయి కదండి. వచ్చాడు, మారు మనసు పొందాడు, దిద్దుకున్నాడు, నాకు సంతోషం అన్నాడు. దేవుడు ప్రేమించాడు ఆ సుధాకర్ని. రాష్ట్రం కాదు, దేశాలు తిప్పి సాక్ష్యాలు చెప్పించుకుని ఈరోజు ఆ ఊరిని ఒక సువార్తపురంగా మార్చేశాడు. నువ్వు దొంగవే, నువ్వు తాగుబోతువే, నువ్వు తిరుగుబోతువే, అవును, కానీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దిద్దుకుంటే నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. యేసుకేలు గ్రంథము 37 అధ్యాయము 11 వచనము. అధ్యాయము 11 వచనము. కాగా వారు ఇట్లను దుర్మార్గులు మరణమునందుట వలన నా సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, నీ దుర్మార్గుల నుండి మరలి మనసును తిప్పుకోండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దుర్మార్గుడిగా ఉండడం నాకు ఇష్టం కాదు. ఓ మనసు తిప్పుకున్న వ్యక్తి నాకు సంతోషం, అది నువ్వు అలా ఉండకూడదు, నాకు ఇష్టం కాదు అని దేవుడు నేను క్షమిస్తున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? నువ్వు దుర్మార్గుడివే, కానీ నేను మనసు తిప్పుకున్న వ్యక్తికి నేను క్షమిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీ తోడుంటానని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరుడా, కానీ మనం మనసు తిప్పుకోవట్లేదు, అలాగే ఉండిపోతున్నాం. ఒకటి, ఏం చేస్తే దేవుడు ప్రేమిస్తాడంటే శాశ్వతమైన ప్రేమ. 2, మనం మనసును దిద్దుకొని ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. 3వది చూద్దాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రెండోది 3వది, పరిచర్య చేయటం వలన ఆయనకి సంతోషం. పరిచర్య, అమ్మా ఏం చెయ్య? పరిచర్య. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారంటే ఆయనకి రావాలి. మీరు వంట వండుతున్నారు, అక్కడ అన్నట్టు దేవునికి ప్రేమ ఇష్టం. సినిమా అన్నాడు అడుగుతారు, స్వామ అన్నాడు కూడా, మళ్ళీ మనం ఏం చేస్తాం అండి? అదే దేవుడికి కావాల్సింది. దేవుని పరిచర్య చేసేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. పరిచర్య అంటే దేవుని మందిరం కడగటం, వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాద భోజనం సిద్ధపరచడము, అయిపోయిన తర్వాత ఆ కంచాల గిన్నెలు కడగటము, ఇది దేవునికి ఇష్టం. నువ్వు భోజనం చేసి వచ్చి వెళ్ళిపోవడం అన్నది అదేం కాదు, కానీ దేవుని పరిచర్య చేయడం ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. పెట్టువాడు గొప్పడా, తిరుగుడు గొప్పడా? పెట్టువాడు గొప్ప లేదండి, వడ్డించేవాడే గొప్పోడు. ఆశీర్వాద భోజనము మనం తయారు చేస్తున్నాం, దేవుడు చూస్తాడు. చూస్తాడు. 10 మందికి 20 మంది, రేపు పొద్దున 50 మంది అయింది. నేను 3 వారాలు పోతే 100 మంది అయింది. కొన్ని నెలలు పోతే 200, 300 మందికి. అక్కడ టెంట్ వేయాలి. ప్రతి మంగళవారం ఏం చేస్తాం? టెంట్ వేసి టెంట్లో పెడతాం. రాబోయే కాలం అక్కడ ఊరు దగ్గర ఉంది కాబట్టి అందరూ రావడానికి అవకాశము ఉంది, అందరూ వస్తారు.
అందరూ పాల్గొంటారు. అందరికి ఆశీర్వాద భోజనం మనమే వండుతాం, మనమే. ఆ పక్కనే మనం ఏం చేస్తాం, టెంట్లు వేసి ఆ టెంట్లో కూర్చోబెట్టి అందరికి భోజనాలు అక్కడే వంటలు కూడా మనం వంటలో తయారు చేస్తాం. అందుకనే పొలంలో ఏం చేసాం మనం, ఆ గోడవలు పెట్టాడు. మనం ఎందుకు పెట్టాడు? రేపు పొద్దున వంటలు చేయాలి. ఎక్కువ జనం వస్తే గ్యాస్ సరిపోతుంది. పొలం మన పొలాలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి పొలంతో ఉంటారు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకనే రాజేష్ ఆ తాత చెప్పడం, రాజేష్ పొలాన్ని పక్కన పెట్టు, మన త్వరలో ఓడిపోతా మోసం చేయించాడు. ఎందుకంటే రాబోయే కాలంలో మనం అక్కడే వండజాలి. దేవుడికి మహిమ కలుగును కాక. వందలాది మంది వచ్చి అక్కడ ఆరాధన చేస్తారు. ఇప్పుడు అన్ని చూస్తున్నారు అందరు రావడానికి. కొంతమంది సాయంత్రం అంటారు, కొంత మంగళవారం అంటారు. కుదరదు. పొద్దున మాటలే మనం పెడతాం. వాళ్ళు అనుకున్నా మనం పెట్టాం, మనకున్నప్పుడే పెడతాం. అర్థమవుతుందండి? అందరికీ ఆశీర్వాద భోజనము, ఆశీర్వాద సాంబార్. అంటే సాయంత్రం పెడితే ఉపవాసం మాకు రావదు. ఆశీర్వాదం కావాలన్నాడు పని మానేసుకుంటాడు, అది మానేస్తాడు అంతే. ఆడు కోసం దేవుడు కావాడు, దేవుడు అనుకున్న టైం వస్తాడు అంతే. నేను ఆ పర్లేదులు వస్తాను, దేవకు లేట్గా రమ్మంటే దేవుడు లేట్ చేస్తాడా? సమయానికి వచ్చేస్తాడు. నువ్వు వచ్చినారా? నువ్వు మానేసుకోవా, దేవుని కోసం వదులుకోవా. దేవుని కోసం పని వదులుకుంటే దేవుడు అంటే ఆశీర్వదిస్తాడు కదండి. ఆ పని చేస్తాడు దేవుడు. ఆ దేవుడి మీద ఆశీర్వాదం ఏం చేస్తారో మాట్లాడు పనికి వెళ్తాం. దేవుని సన్నిధిలో కూర్చుంటారు. దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఆరాధిస్తారు. మంగళవారం పడికెళ్ళి కన్నా డబ్బులు ఎక్కువ దేవుడు ఇస్తాడు. అన్నాడు దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు అబ్బుగా ఉన్నారు, పనికి ఆరంభంగా మానేది వచ్చేస్తుంటాడు సినిమా అన్నాడు. దేవుడు ఆశ్రయించడా చూసినా నా పని ఉంది కానీ వెళ్ళిపోతే అంతలాగా వెళ్ళిపోతాడు. కానీ అప్పు ప్రత్యేకంగా దేవుడు చూస్తుంటాడు. ఎందుకు? తనకి ఇష్టమైన పనిని మానేసుకుని దేవునికి ఇష్టంగా దేవునికి వచ్చేస్తాడు. ఆదివారం కూడా అక్కడికి వెళ్ళడం దేవుని సన్నిధికి వస్తాడు. ప్రతి మంగళవారం కూడా దైవ సన్నిధిలో ఉండడానికి ఆయన ఎక్కువ ప్రయత్నిస్తుంటాడు. ఎవరంటే ఇష్టమో దేవుడికి, దేవుడి కోసం ప్రయాసపడ్డాడంటే. మరి ప్రతి మంగళవారం మోసే గారు వాళ్ళ అబ్బాయి బర్త్డే అయినా సరే ఇక్కడ ప్రార్థన చేసి మొదటి మంగళవారం మేము ఉండాలి అని ఖచ్చితంగా ఉండి ప్రార్థన చేసిన తర్వాత కనబడ్డదు. ఏడైపోయి మోసి ఏమైపోయి మోసి అనుకున్నారు అందరూ. నేను అందరూ చెప్పాను, ఏం కంకర పడకండి అమ్మా, మోసేసారు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వెళ్ళారు, బిర్యానీ పట్టుకుని కాదు బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళుంటాడు, నేను కంగారు పడద్దు, ఇక్కడ సాంబార్ కాదు కదా అక్కడ బిర్యానీ తింటాడులే. దానికి చాలా మంది ఇప్పుడు బెన్నం కానీ ఇంకోషేకి లేదు అన్నాం. అప్పుడు అయిపోయింది అంతే అందరు. మోసే కంగారు పడకు, మోసే ఎల్లపల్లి వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి దానికి చెప్తే అప్పుడు సాయంత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని కోసం పరిచయం చేస్తుంటే దేవునికి ఇష్టం. దేవుని కోసం పని మానుకుని దేవుని దగ్గర వస్తే ఇష్టం. దేవుని కొరకు అన్ని వదులుకొని దేవుని కొరకు దగ్గర వస్తే ఇష్టం. నా పని ఉందని పని రోజు ఉంటుంది. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? నీకు దేవుడు ఏదో చేయాలనుకున్నావు, నువ్వేం చేస్తున్నావు దేవుడికి? నువ్వు కానుక కాదు, కానుక ఏం దేవుడు అడుగుతలేదు. నువ్వేం చేస్తున్నావు దేవుడికి? దేవుని కోసం పని వదులుకుంటున్నావా? దేవుని కోసం నీ భార్య బిడ్డ వదులుకున్నావా, రాగలుగుతున్నావా? దేవుని కోసం నీ కుటుంబాన్ని వదులుకుని రాగలుగుతున్నావా? దేవుని కోసం ఎండని అనుకుంటున్నా దేవుని ఎండలో వస్తున్నావా? ఇవన్నీ చూస్తాడు దేవుడు. దేవుడు ఎదురుడేం కాదండి, ఎలా పడతాను ఇచ్చేయడానికి లోకం వేస్తాడు. ఏం చేస్తాడు? కాసు లోకం. నువ్వు ఎలా దొరుకుతున్నావు? నువ్వంటే బాగా ఇష్టమే, మానవుడు అంటే దేవుడికి చాలా ఇష్టం. కానీ నీకు చేయాలంటే ఒక ధర్మం ఉంది. న్యాయస్తున్నాయి, న్యాయంగానే చేస్తాడు. నువ్వు అడిగిన మాటలు ఇచ్చేట్టు నీలో ఉన్న క్వాలిటీని చూస్తాడు, నీలో ఉన్న భక్తిని చూస్తాడు,
నీలోని ఆసక్తిని చూసి నీ కార్యాలు చేస్తాడు. అందుకనే మనం ఇప్పుడు ఫ్లెక్స్లు అంటిస్తాం. పాలకడి గ్రామంలో ఒక 5 ఫ్లెక్స్లో ఊరు లెక్చరు అంటిస్తారు. అక్కడ ఏమంటారు తెలుసండి, ప్రతి మంగళవారం ఆశీర్వాద భోజనము, ప్రార్థన జరుగుతాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు రాస్తూ అక్కడ పెద్ద లక్షణాలతోటి ప్రార్థించడం మా పని. ఏమని బాబు గారు చెప్పాలి? ప్రార్థించడా మన పని. ఎవరి పని? మన పని. నమ్ముట పలకడం పని. కార్యం చేయడం దేవుని పని. ప్రార్థన చేయడం మన పని. వచ్చిన వాళ్ళు అందరికీ మనం ప్రార్థన చేస్తాం. నమ్ముట ఎవరి పని? పలకడి కూడా అంటే మనం అంటే మన అందరం ఒకటి. అర్థమైందండి? మనందరం ఎవరో సంఘం. ఎవరు వచ్చినా మనందరం చేస్తాం ప్రార్థన. అర్థమవుతుందా? అంటే అందుకని మనం అంటున్నాం ప్రార్థించడం మన పని, నమ్ముట వచ్చేవారి పని, కార్యం చేయటం ఎవరి పని? 3 మీద అన్నారండి. వచ్చాడు నమ్మాడంటే తప్పకుండా కాదు. నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చేస్తాడంటే దేవుడు ఇచ్చేస్తాడు నమ్మకంతో చేయండి ఇల్లు అయిపోతుంది. నా బిడ్డకి వివాహం జరగట్లేదు, వివాహం జరగాలంటే వచ్చి నమ్మకంతో వచ్చాడంటే వివాహం జరగకపోదు. ఇప్పుడు ఇక్కడ రాజేష్ ఉన్నాడు, బాగోదు. ఇప్పుడు ఆ తాత మామ వచ్చిన మోకరించాలి. వీళ్ళ అమ్మ కూడా రావాలి. ఈ అమ్మ కూడా చెప్పు, నేను బాగోవాలంటే మందులు రా రాజేష్ చెప్పాలి. ఆమె 7 వారాలు చెయ్యి. ఎన్ని వారాలు? 7 వారాలు చెయ్యి. నేను బాగోదు, నా మైండ్ బాగోతుంది, నేను నాకు స్థిరం లేదు, ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతలేదు, నన్ను బాగు చేస్తాను దేవుడు, నువ్వు నమ్మితే నేను బాగవుతాను. ఎవరు నమ్మాలి? వాళ్ళ అమ్మ నమ్మాలి, వాళ్ళ నాన్న నమ్మాలి. హాస్పిటల్కి వెళ్ళకపోద్దు. వాళ్ళ అమ్మ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, బాగు చేసేవాడు ఆయనే. బాగు చేస్తాడు తప్పదుగా. మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. మనం ఏం చేస్తాడు? మంచి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళకడములు లేని ఎవరికి లేని జ్ఞానం దేవుడు ఎవరికి ఇస్తాడు? రాజేస్తాడు. అది నువ్వు నమ్మ. ఆడు మరొక తరాలేదు. ఎలా జ్ఞానవంతులు అయిపోతాడని అనుకోకూడదు. దేవుడు ఏమైనా చేయగలడు. చూద్దా, దేవుడికి అసాధ్యం ఏంటి? రాజేష్కి ఇప్పుడు అందరూ హ్యానంగా చూస్తున్నారు. రేపు పొద్దున జ్ఞానవంతులు అయ్యాక అతని దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. ఏం చేయమంటారండి? రాజేష్ ఇది వ్యాపారం చేయమంటారు, ఏం చేయబట్టి మంచిదేనా అంటే మనం జ్ఞానవంతులుగా జ్ఞానంగా మరి మాట్లాడతారు. ఇది అవుతుందా, నిజమేనంటారా అన్న అవనమ్మకం. నమ్ముట నీవలితే నమ్మువారికి సమస్తము. మీ కోడలు చెప్పండి, మీ అబ్బాయి చెప్పండి, మంగళవారం ఎలాగ సెలవే మీ అబ్బాయికి? వెళ్తాడు మంగళవారం సెలవే కదా. మంగళవారం మొక్కుబడి పెట్టుకోమని. ఏ మొక్కుబడి అంటే 10,000 ఇస్తాను 20,000 ఇస్తాను కాదు. మొక్కుబడి నా కుమారుడు బాగుపడాలి, నా కుమారుడు జ్ఞానం ఇవ్వండి అని 7 వారాలు సమయానికి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం అని పని. ఆవిడ వాళ్ళ అమ్మ వచ్చి ఫస్ట్ మంగళవారం మా అబ్బాయికి జ్ఞానం లేదని జ్ఞానం నేర్పడం మంచిదే, నేర్పుతాం, కానీ నువ్వు చెప్పాలి ప్రార్థన చేయాలి అంటే. మమ్మల్ని చేసేయండి అంటుంది ఆవిడ ప్రార్థన అంటే ఆవిడ చేయదు. అందుకే దానికి అర్థం, నేను ఫోన్ చేస్తే నీకు ఆకలి జరుగుతుందా? చెప్పండి. నేను ఫోన్ చేసేస్తాను అనుకోండి, నీకు ఆకలి జరుగుతుందా? నువ్వు ఫోన్ చేయి, నువ్వు ప్రార్థన చేస్తేనే నీ కార్యం అవుతుంది.
ఏం చేస్తే కాదు, నీ బిడ్డల కోసం నువ్వు చెయ్యాలి, అంగలార్చాలి, ఏడవాలి, యేసయ్య పాదను పట్టుకుని బతుకుమారుకోవాలి. అప్పుడు నీ కుమారుడు బాబు చేస్తాడు దేవుడు. అంతేకాకుండా నువ్వు గుడికెళ్ళు పాస్కర్ చేసేస్తారంటే పాస్కర్ ఎలా చేస్తారు, కానీ నీ ప్రార్థన ఏంటి? నీ ఆసక్తులు చూస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదర సోదరా, మూడోది దేవుని పరిచర్య చెట్టులో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎవరికి ఇష్టమో దేవుడికి అంటే, ఒకటి శాశ్వతమైన ప్రేమ గలవాడంటే దేవుడికి ఇష్టం. రెండు, దైవ సన్నిధికి వచ్చి దిద్దుకునేవాడంటే ఇష్టం. మూడోది దేవుని పరిచర్య చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు 2 గంటలకి వీళ్ళందరూ వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? ప్రేక్షలో. ఇదే దేవుని పని, ఇదే దేవుని పని. వాళ్ళంటే దేవుడికి ఇష్టం. చివరిది చెప్పుకొని మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కావున. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. జకరియా గ్రంథము జెరుబ్బాబెలు రాజు చేతులు ఏమున్నట్టండి? తాపి ఉన్నట్టండి. అంటే 4వది తను తాను తగ్గించుకున్నవాడు దేవుడికి ఇష్టం. నేను గొప్ప ఉండండి, నేను చాలా ఇదేనండి, నాకేంటండి అన్నవాడు దేవుడికి ఇష్టం కాదు. నేను ఏ పాట వాడినండి, నా స్థితి ఏ పాటుదండి, నా బతుకు ఏ పాటుదండి, నేను సచ్చిన కుక్కలాంటి వాడినండి, ఈ ఐశ్వర్యము ఈ అధికారము నువ్వు ఇచ్చినది నాయన అని తను తాను తగ్గించేవాడంటే దేవుడికి ఇష్టం. అదవుతుందండి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. చేసిన తర్వాత నువ్వు గర్వించకూడదు, తగ్గించుకోవాలి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి నాకు గొప్ప కార్యాలు మనకు అనేక కార్యాలు ఇక్కడ చేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా గర్వించాం. ఎందుకంటే దేవుడు ఈ స్థానంలో ఏర్పాటు చేసే స్థానంలో మన మాట్లాడించే కార్యం చేస్తాడు కాబట్టి దేవుణ్ణే మహిమపరుస్తున్నాం, దేవుణ్ణే జ్ఞానపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? ఒకటి, శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఎండొచ్చినా వారొచ్చినా నువ్వు మందిరానికి. రెండోది, దేవుడిని ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? తన్ను తాను దిద్దుకుని మనసును ఆయనే గుర్తుకునేవాడంటే ఆయనకు సంతోషం. చూడండి. మూడోది, పరిచర్య చేయడం అంటే ఆయనకి ఇష్టం. నాలుగోది, నువ్వు తగ్గించుకుంటే దేవునికి ఇష్టం. ఎవరు ప్రేమిస్తాడంటే తగ్గించుకున్న వాడిని ప్రేమిస్తాడు. అంటూ కడుగున్న కంచాలు కడుగుతున్న వాడిని ప్రేమిస్తాడు. కుర్చీలో కూర్చుని వాక్యం వాడిని ప్రేమిస్తాడు. చూడండి. తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేసేవాడంటే దేవుడికి ఇష్టం. అర్థండి. నోట్లో ప్రార్థన చేసేవాడికి దేవుడికి ఇష్టం కాదు. ప్రభా, తండ్రి, యేసయ్య అని ఏడుతూ ప్రార్థన చేసేవాడంటే దేవుడికి ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.